జియో హాట్‌స్టార్‌లో 'ఐరన్ హార్ట్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే మీలో చాలామంది 'ఐరన్ హార్ట్' సీరీస్ చూద్దాం అనుకుంటారు. కానీ టైం లేకో, లేకపోతే ఇంట్రెస్ట్ లేకో పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. ఎలాగైతేనే ఇది ఒక ఎంసీయూ 'మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్'. ఖచ్చితంగా అన్నీ చూడాలి. ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది. అని మాకంత టైం లేదు. నాకు ఈ సీరీస్ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆ స్టోరీ ఏంటో తెలుసుకోవాలి అని మీకుంటే మీరు కరెక్ట్ వీడియోనే క్లిక్ చేశారు. ఈ స్టోరీ 'బ్లాక్ పాంథర్ వకండా ఫర్ ఎవర్' ఈవెంట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. రీరీ విలియమ్స్ ఎంఐటీలో చదువుతుంటుంది. చాలా గొప్ప వరల్డ్ రెనౌన్డ్ యూనివర్సిటీ అనమాట. రీరీ తన ప్రాజెక్ట్స్‌ని బిల్డ్ చేసుకోవాలి. కానీ ఆమె దగ్గర మనీ లేవు. అయితే ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి తను ఎంతకైనా తెగిస్తుంది. అందుకే డబ్బుల కోసం అనెతికల్ పనులు కూడా చేస్తుంది. ఎంఐటీ టెక్‌ని వేరే యూనివర్సిటీకి అమ్మటం, వేరే వాళ్ళ ప్రాజెక్ట్ ఆమె చేసి దానికి మనీ చార్జ్ చేయటం లాంటివి. ఇది ఇలా ఉండంగా ఈ విషయం యూనివర్సిటీ ఆఫీషియల్స్‌కి తెలుస్తుంది. రీరీ ఎక్స్‌పెరిమెంట్స్ రోజు రోజుకి చాలా డేంజరస్‌గా మారుతున్నాయి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రీరీ స్కాలర్‌షిప్‌ని క్యాన్సిల్ చేస్తారు. ఆమెని యూనివర్సిటీ నుంచి ఎక్స్‌పెల్ చేస్తారు. రీరీకి మ్యాటర్ అర్థమైపోయింది. కానీ తన రీసెర్చ్ ఎలా అయినా ల్యాబ్ నుండే కంప్లీట్ చేయాలి. కానీ ఎలా ఆమె ఎక్స్‌పెల్ అయిపోయింది. అందుకే కాస్ట్‌లీ పార్ట్స్ ఎత్తేస్తది. తన సూట్ వేసుకొని అక్కడి నుండే అందరూ చూస్తుండగా జంప్ యూనివర్సిటీ టు తన హోమ్ టౌన్ చికాగోకి వెళ్ళిపోతుంది. ఎగురుతున్న టైంలో ఆమె యొక్క సూట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేయదనమాట. ఎందుకు? అది ఎంఐటీది కాబట్టి. ఏఐ పనిచేయట్లేదు కాబట్టి తన సూట్ పై ఉన్న కంట్రోల్ పోద్ది. సూట్ బ్లాక్ అవుద్ది. తను కింద పడిపోద్ది అనమాట. ఇంకా అక్కడ పడతది 'ఐరన్ హార్ట్' సిరీస్ టైటిల్. అయితే రీరీ తన ఇంటికి వెళ్ళిపోద్ది. అక్కడ వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. సిరీస్‌లో చూపించిన దాని ప్రకారం రీరీ తన చిన్నప్పుడు తన స్టెప్ ఫాదర్ వర్క్‌షాప్‌లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేది. అక్కడి నుంచే ఈ విషయాలన్నీ నేర్చుకుంది. ఒకరోజు అటువైపుగా వెళ్తున్న కొన్ని క్రిమినల్ గ్యాంగ్స్ ఫైరింగ్‌లో రీరీ స్టెప్ ఫాదర్, రీరీ బెస్ట్ ఫ్రెండ్ నాట్లీ ఇద్దరు చనిపోతారు. ఈ ఇన్సిడెంట్ రీరీ కళ్ళ ముందే జరగడంతో ఆమె మెంటల్‌గా చాలా ఎఫెక్ట్ అవుతుంది. రీరీకి తన బెస్ట్ ఫ్రెండ్ నాట్లీ అంటే చాలా ఇష్టం. రీరీ స్టెప్ ఫాదర్ ఇంకా తన బెస్ట్ ఫ్రెండ్ ఒకేసారి చనిపోవడం వల్ల ఆమె చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ మధ్యలో సీన్ కట్ చేస్తే ఒక క్రిమినల్ గ్యాంగ్‌ని చూపిస్తారనమాట. వీళ్ళేం చేస్తారంటే డబ్బున్న వాళ్ళని దోచుకుంటుంటారు. అలా ఒక రాబరీలో వీళ్ళ టీమ్ మెంబర్ ఒకడు టెక్నీషియన్ స్టూవర్డ్ అనే వ్యక్తి చేసిన తప్పు కారణంగా రాబరీ మొత్తం ఫెయిల్ అయిపోద్ది. వీళ్ళెవరికాళ్ళు అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతారనమాట. ఈ క్రిమినల్ గ్యాంగ్ లీడర్ పేరు వుడ్. ఏకేఏ పార్కర్ రాబిన్స్. మ్యాటర్ అర్థం చేసుకొని ఒక కొత్త టెక్నీషియన్‌ని హైర్ చేసుకోవాలని అనుకుంటాడనమాట. అప్పుడే హుడ్ అండ్ ఇతని రైట్ హ్యాండ్ జాన్ ఆకాశంలో రీరీ ఎగరడం చూస్తారనమాట. ఇంకోవైపు రీరీ తన సూట్ రీబిల్డ్ చేసుకుందాం అనుకుంటుంది. అలా జంక్ స్టోర్‌కి వెళ్తదనమాట పార్ట్స్ గురించి. అయితే రీరీ దగ్గర డబ్బులుండవు. ఎలాగోలా ఈ పార్ట్స్ తీసుకోవాలి. ఖాతా పెడదాం అనుకుంటది ఆ షాప్ దగ్గర. ఈ షాప్ ఓనర్‌ని అడగడానికెళ్ళే టైంలో హుడ్ యొక్క రైట్ హ్యాండ్ మ్యాన్ వచ్చి ఆమె తరపున డబ్బులు కట్టేస్తాడనమాట. రీరీతో ఆ జాన్ నైస్‌గా మాట్లాడి, "ఏంటి నువ్వు ఇంత జీనియస్ అయ్యుండి జంక్ యార్డ్‌లో పార్ట్స్ వెతకటం ఏంటి?" అని ఆమెకి ఒక జాబ్ ఆఫర్ చేస్తాడు. రీరీ గూడా ఒప్పుకుంటది. నెక్స్ట్ డే మార్నింగ్ జాబ్ లొకేషన్‌కి వెళ్తదనమాట. అక్కడ ఒక ఎలివేటర్ ఉంటది. ఆ ఎలివేటర్ ఎక్కుతది. సడెన్‌గా ఎలివేటర్ ఆగిపోద్ది. ఆ ఎలివేటర్ నుంచి గ్యాస్ ఒస్తది. వెనక నుంచి ఒక మైక్ నుంచి ఒక గొంతు, "నీ దగ్గర 3 మినిట్సే ఉన్నాయి తప్పించుకో" అని. అయితే మీకు తెలిసిందే పాప జీనియస్. అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అప్పుడు గ్యాంగ్ లీడర్ హుడ్ రీరీని గ్రీట్ చేస్తాడు. "నువ్వు టెస్ట్‌లో పాస్ అయ్యావు. వచ్చి నా టీమ్‌లో జాయిన్ అవ్వు" అని. రీరీకి మ్యాటర్ అర్థమైపోద్ది. వీళ్ళేంట్రా షేడీగా ఉన్నారు. ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారని స్టార్టింగ్‌లో వద్దంటది. కానీ హుడ్ ఆమెకు డబ్బులు చూపిస్తాడు. చాలా మనీ ఆఫర్ చేస్తాడనమాట. పనయ్యాక ఇంకా పేమెంట్ ఇస్తా, ఇంకా మనీ ఆఫర్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇంకా రీరీ ఒప్పుకుంటదనమాట ఈ ఆఫర్‌కి. రీరీకి వీళ్ళ మనుషుల్ని పరిచయం చేస్తారనమాట. ఫస్ట్ మన గ్యాంగ్ లీడర్ హుడ్. ఇతని దగ్గర ఒక స్పెషల్ క్లాత్ ఉంటదనమాట. ఇదే హుడ్ అనమాట. ఇది యేసుకుంటే ఇతనికి ఒక స్పెషల్ పవర్ వస్తదనమాట. అదేంటో తెలుసా? ఊపిరి ఆపేసుకున్నాడనుకోండి మనోడు ఎవ్వరికీ కనబడ్డు. ఇలా కొన్ని పవర్స్ ఉంటాయి ఇతనికి. తర్వాత నెక్స్ట్ పర్సన్ జాన్. ఇతను మొత్తం సూపర్వైజ్ చేస్తాడు. ఎక్విప్‌మెంట్ మొత్తం చూసుకుంటాడు. ఇతను హుడ్‌కి కజిన్ టైప్ అనమాట. తర్వాత క్లౌన్. ఈమె ఎక్స్‌ప్లోజివ్ స్పెషలిస్ట్, స్లగ్ హ్యాకర్, రాజ్ అండ్ జెర్రీ. వీళ్ళిద్దరు ఫైటర్స్ అనమాట. నెక్స్ట్ స్టూవర్ట్. ఇతని ప్లేస్‌లోకి మన రీరీ వస్తది. ఇది వీళ్ళ టీమ్. మొత్తం ఇప్పుడు రీరీతో కలిసి ఫ్రెష్ మిషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఆ మిషన్‌కి రీరీని తన సూట్ తీసుకురమ్మంటారు. రీరీ గూడా ఒప్పుకుంటది. కాకపోతే రీరీ దగ్గర రెడీగా సూట్ లేదు. తను నెక్స్ట్ 24 అవర్స్‌లో ఒక సూట్ రెడీ చేసుకోవాలి. సో, తను వర్క్ స్టార్ట్ చేస్తుంది.
అయితే ఈ మధ్యలో తనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, సూట్ యొక్క 100% పొటెన్షియల్‌ని అన్‌లాక్ చేయాలి అంటే, తనకంటూ ఒక ఓన్ ఏఐ కావాలి అని అర్థం చేసుకుంటది. ఫైనల్‌గా తను డిసైడ్ అయ్యి తన ఓన్ కాన్షియస్‌నెస్ యొక్క కాపీని యూజ్ చేద్దామని స్టార్ట్ చేస్తది ప్రొసీజర్. కానీ ఈ ప్రొసీజర్ చాలా టైమ్ టేకింగ్ అనమాట. వెయిట్ చేస్తది, వెయిట్ చేస్తది, వెయిట్ చేస్తది. అలా తనకి నిద్రొస్తా ఉంటదనమాట. ఈ గ్యాప్‌లో తను చనిపోయిన ఫ్రెండ్ నాట్లీ గురించి ఆలోచించి పడుకుంటదనమాట. అలా మార్నింగ్ అయిపోద్దనమాట. నిద్రలేసి చూసేసరికి తన ఏఐ నాట్లీ రూపాన్ని తీసుకొనుంటుంది. అంతెందుకు తన ఫ్రెండ్ మెమోరీస్ అన్నిటిని తీసుకుంటుంది. రీరీకేమో అర్థం కాదు. ఏంటి ఏం జరిగిందని స్టన్ అయిపోద్ది. కాకపోతే రీరీకి ఇక్కడ టైం లేదనమాట. సూట్ కంప్లీట్ చేయాలి. వెంటనే తన సూట్ వర్క్ స్టార్ట్ చేసింది. నాట్లీ ఏఐ తనకి హెల్ప్ చేసిందనమాట. డార్క్ వెబ్‌లో ఉన్న ఒక ఆర్మ్ స్టీలర్‌ని వెతుకుతుంది. రీరీ తనని కలవడానికి వెళ్తుంది. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఆ పర్టిక్యులర్ పర్సన్ చాలా భయస్తుడనమాట. ఆ క్యారెక్టర్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలా ఒకళ్ళు నన్ను ట్రేస్ చేసి మా ఇంటికొస్తారు అని. రీరీ వచ్చేసింది ఆళ్ళింటికి. అయితే ఈ క్యారెక్టర్ ఎవరో కాదు. 'ఐరన్ మ్యాన్ 1' సినిమాలో విలన్ ఉంటాడు గదా! ఓవిడై స్టైన్. ఐరన్ మ్యాన్‌ని మోసం చేసి కంపెనీని కొట్టేద్దాం అనుకుంటాడు చూడండి. ఆ క్యారెక్టర్ యొక్క కొడుకే ఈ ఎజీకియల్ స్టెయిన్. అయితే ఇతనికి తన ఫాదర్‌లా అవ్వాలని ఉండదనమాట. తన ఫాదర్ చేసిన పనికి సిగ్గుపడతాడు. ఇతనికి తెలుసు టోనీ స్టార్క్‌ని చంపాలనుకున్నాడు వాళ్ళ ఫాదర్ అని. అందుకే జో అనే పేరుతో ఒక ప్రైవేట్ లైఫ్ బతుకుతుంటాడు. రిరీ అతన్ని కన్విన్స్ చేసి జో ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో తీసుకొని సూట్ సెటప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోద్దనమాట. అయితే హైస్ట్ స్టార్ట్ అవుతుందనమాట. ఈ హైస్ట్ ఏంటి అంటే ఒక రిచ్ బిజినెస్ వుమెన్ నుండి ఒక కాంట్రాక్ట్ సైన్ చేయించాలి. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఆమెకి ఉన్న టర్నల్ బిజినెస్ కంపెనీ ఏదైతే ఉంటదో ఆ కంపెనీలో వీళ్ళ టీమ్ మెంబర్స్‌ని హైర్ చేసుకున్నట్టు, వాళ్ళకి 6 ఫిగర్ సాలరీస్ ఇస్తున్నట్టు, పర్క్స్ అండ్ బెనిఫిట్స్ ఇవన్నీ ఇస్తున్నట్టు సైన్ చేయాలావిడ. ఆ కంపెనీలో ఈక్విటీ అడుగుతాడు. సో, ఇది హైస్ట్ అనమాట. అయితే ప్లాన్ ప్రకారమే మొత్తం జరుగుతది. ఈ హుడ్ తన పవర్స్ యూజ్ చేసి ఆమె కార్‌లోకి వెళ్ళిపోతాడు. ఆమెని మొత్తానికి ఒప్పించి సైన్ చేస్తాడనమాట. ఈలోపు రీరీ తన మిషన్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళిపోద్ది. కానీ అక్కడే పోలీస్ ఆమెను చూసి సరెండర్ అవ్వమని అడుగుతాడు. రీరీ తన ఏఐని హెల్ప్ అడుగుతదనమాట. కానీ రీరీ ఏఐ ఫ్రీజ్ అయిపోద్దనమాట. ఎందుకంటే పోలీస్ గన్ చూపిస్తాడు. ఆ అమ్మాయికి నాట్లీ యొక్క మెమోరీస్ ట్రిగ్గర్ అయిపోతాయి. వీళ్ళిద్దరూ దొరికేస్తారనుకునే లోపే హుడ్ ఎంట్రీ అవుతది. హుడ్ ఒస్తాడు. రీరీని సేవ్ చేస్తాడు. అయితే ఈ నాట్లీ ఏఐ హుడ్‌పై డౌట్ పడతదనమాట. ఇగ రీరీకి చెప్తది. ఏదో తేడాగా ఉంది. హుడ్ దగ్గర డిఫరెంట్ రేడియేషన్ ఫీల్ అవుతున్నాను అని. పార్కర్ రాబిన్సన్ ఏకేఏ హుడ్ తను వేసుకున్న క్లాత్‌లో శాంపిల్ తెమ్మని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. శాంపిల్ తీసుకొద్దాం, టెస్ట్ చేద్దాం అని. నెక్స్ట్ సీన్‌లో పార్కర్ రాబిన్స్ వేసుకున్న హుడ్ ఆ క్లాత్ ఏదైతే ఉంటదో తనని ఏ విధంగా కరప్ట్ చేస్తుంది అని చూపిస్తారనమాట. తన బాడీ మొత్తం వెయిన్స్ వచ్చేసుంటాయి. నెక్స్ట్ డే రీరీ కూడా నోటీస్ చేస్తది. వాళ్ళ లీడర్ హుడ్ చాలా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. వియర్డ్‌గా ఉంటున్నాడు అని. ఈ రీరీ తన ఇంటికెళ్తదనమాట. అక్కడ పోలీసులుంటారు. తను చాలా కంగారుగా ఉంటదనమాట. వాళ్ళ మదర్ గూడా అడుగుతారు. ఏంటి రీరీ ఏం జరుగుతుంది అని. కాకపోతే పోలీసులొచ్చిన కారణం వేరు. వాళ్ళొక మర్డర్ కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చారనమాట రీరీ దగ్గరికి. ఆ మర్డర్ కేస్ ఎవరో కాదు, ఎవరి పొజిషన్‌లోకైతే రీరీ వచ్చిందో అతన్నే మర్డర్ చేశారు. అయితే ఈ విషయం విన్నాక రీరీకి మ్యాటర్ అర్థమైపోతుంది. హుడ్డే చేయించాడు ఈ పని అని. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని డిసైడ్ అవుతుంది. అయితే నెక్స్ట్ సీన్‌లో హుడ్ తన గ్యాంగ్ నెక్స్ట్ హైస్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే ఒక బయోటెక్ కంపెనీ. హుడ్ తన టీమ్‌కి చెప్తాడనమాట. ఈ కంపెనీ వాళ్ళు చాలా చిన్న ఫార్మర్స్ నష్టపోతున్నారు. అందుకే మనం ఈ వ్యక్తిని ఖచ్చితంగా ఆపాలి అని. బట్ రీరీ మాత్రం నమ్మదు. అనుకున్నట్టుగానే వీళ్ళ ప్లాన్ ప్రకారం నైట్ వీళ్ళ టీమ్ అంతా కలిసి ఆ కంపెనీ గ్రీన్ హౌస్‌లోకి దూరతారనమాట. అయితే అక్కడ రీరీ తన సూట్ ఏసుకొని ఉంటది. కాకపోతే ఆ సూట్‌లో ఉన్నది రీరీ కాదు. ఆ సూట్‌ని ఆపరేట్ చేసేది నాట్లీ ఏఐ. రీరీ సీక్రెట్‌గా హుడ్ వెనకాలే వెళ్తదనమాట. అయితే లోపల పార్కర్ రాబిన్స్ మరియు ఆ కంపెనీ ఓనర్ ఇద్దరి మధ్య డిస్కషన్ నడుస్తది. ఆ కంపెనీ ఓనర్ పార్కర్ రాబిన్స్ పెట్టిన రూల్స్ లేకపోతే అతని డిమాండ్స్ యాక్సెప్ట్ చేయడనమాట. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తది. చివరికి హుడ్ ఆ కంపెనీ ఓనర్‌ని చంపేస్తాడు. మొత్తం అంతా కేయాస్. ఆ సిట్యుయేషన్ అంతా ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోద్ది. రీరీ మొత్తానికి ఆ పార్కర్ రాబిన్స్ వేసుకున్న హుడ్ క్లాత్‌ని మొత్తానికి లేజర్‌తో కట్ చేసేస్తది. అక్కడి నుంచి ఎలాగైతేనే తప్పించుకుంటది. కానీ ఈ తప్పించుకునే ప్రాసెస్‌లో జాన్‌కి కనబడిపోద్ది. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తదనమాట. సిట్యుయేషన్ మొత్తం ఔట్ ఆఫ్ కంట్రోల్. సైరన్స్ మోగుతాయి. ఆ ఫెసిలిటీ మొత్తం క్లోజ్ అయిపోతది. అయితే ఈ ఫైట్‌లో జాన్ ఒప్పుకుంటాడనమాట. యెస్. స్టూవర్ట్‌ని మేమే చంపాం. ఎవిడెన్స్ ఉండకూడదు కాబట్టి అని. ఈ చంపే ప్రయత్నంలో మొత్తానికి ఎలాగైతేనే రీరీ తప్పించుకుంటది. తన సూట్ ఒస్తది. తను సూట్ ఏసుకొని వెంటనే అక్కడి నుంచి పారిపోద్దనమాట. అయితే జాన్ మాత్రం ఆ ఫెసిలిటీలో ఉండిపోతాడు. అక్కడ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవ్వటం వల్ల తను సఫోకేట్ అయిపోయి చనిపోతాడు. నెక్స్ట్ సీన్‌లో రీరీ ఆర్టిఫిషియల్ లేజర్ ఏదైతే ఉంటదో అదే హుడ్ కట్ చేసింది కదా! హుడ్ కట్ చేయడానికి వాడింది. అది జాన్‌కి
రీరీకి జరిగిన ఫైట్‌లో అక్కడే పడిపోతుందనమాట. అయితే ఆ లేజర్ జోది. అదే ఎజీకిల్ స్టెయిన్‌ది. అప్పటికి చెప్తాడు జో, "వద్దు నా వెపన్స్ చాలా జాగ్రత్త. మిస్ అయితే పోలీసులు నా వెనకాల పడతారు" అని. కానీ రీరీ ప్రామిస్ చేసి, "డోంట్ వరీ అలాంటిదేం జరగదని" చెప్పి తీసుకెళ్తది. అయితే నెక్స్ట్ సీన్‌లో హుడ్ ఫ్రస్ట్రేషన్ మనకు చూపిస్తారు. ఎందుకంటే తను ఫ్రెండ్ కమ్ కజిన్ కాపాడుకోలేకపోతాడు. అందుకే ఆ హుడ్‌ని తీసుకెళ్ళి నేలకేసి కొడతాడు ఒకేసారి. సడెన్‌గా అక్కడ ఒక మిస్టీరియస్ బీయింగ్ తన కజిన్‌ని చంపింది ఎవరో చూపిస్తదనమాట. సీన్ కట్ చేస్తే రీరీకి తెలుస్తుంది. ఆమె చేసిన తప్పు వల్ల జోని జైల్‌లో వేశారు అని. వెంటనే వాడి దగ్గరికెళ్ళి నేను ఖచ్చితంగా విడిపిస్తా జో అని చెప్తది. కానీ అప్పటికే మన జోకి చాలా మండి ఆమెతో మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నెక్స్ట్ సీన్‌లో రీరీ తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ జేవియర్‌ని కలుస్తుంది. అతనికి తెలుస్తదనమాట రీరీ నాటలీ ఫామ్‌తో ఏఐని క్రియేట్ చేసింది అని. ఈ విషయం తెలిసి చాలా చాలా సీరియస్ అయిపోతాడు. ఎందుకు అంటే ఇతనే నాటలీ యొక్క బ్రదర్ అనమాట. తర్వాత చివరికి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని యాక్సెప్ట్ చేస్తాడు. అయితే ఈ సీన్ పక్కన పెడితే నెక్స్ట్ సీన్‌లో వెంటనే రీరీ ఆ క్లాత్‌ని అనలైజ్ చేయడం మొదలుపెడతదనమాట. ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే అది ఒక టెక్ కాదు. అది మ్యాజిక్ అని తెలుస్తుంది. రీరీ తన మదర్‌తో కలిసి వాళ్ళ మదర్ ఫ్రెండ్ మిస్టిక్ షాప్‌కి వెళ్తదనమాట. అక్కడ రీరీ మదర్‌కి తెలిసిన విషయం ఏంటి అంటే, రీరీ మదర్ ఫ్రెండ్ ఒక విచ్ అని. వాళ్ళ మదర్ ఫ్రెండ్ అండ్ డాటర్ కలిసి రీరీ మదర్‌కి హెల్ప్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు కనిపెట్టిన విషయం ఏంటంటే, ఆ క్లాత్ ఆరిజిన్ ఒక డార్క్ ఫోర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంది అని. ఈ విషయం తెలిసి భయపడి రీరీ మదర్‌ని ఆ స్టోర్ నుంచి బయటకి పంపించేస్తారనమాట. ఈ గ్యాప్‌లో రీరీ వాళ్ళ మదర్ ఫ్రెండ్ ఎవరైతే ఇందాక విచ్ అని చెప్పానో, తన డాక్టర్ జల్మా రీరీకి బయట కలుస్తదనమాట. చెప్తది. ఈ క్లాత్ మోస్ట్‌లీ డొర్మాముకి సంబంధించింది అని. అదే 'డాక్టర్ స్ట్రేంజ్ 1' సినిమా చివర్లో డొర్మాము చూపిస్తారు గదా! అతనికి సంబంధించిందని చెప్తదనమాట. నెక్స్ట్ సీన్‌లో హుడ్ వాళ్ళ టీమ్‌కి చెప్తాడు. జాన్‌ని చంపింది ఎవరో కాదు రీరీ అని. హుడ్‌కి డౌటొస్తదనమాట. రీరీకి, జోకి కనెక్షన్ ఉంది అని. అందుకే హుడ్ జైలుకి వెళ్లి మరి జోని కలుస్తాడు. హెల్ప్ చేస్తాడు బయటికి రావటానికి. అతని ఎక్విప్‌మెంట్ మొత్తం తెచ్చి ఇస్తాడు. అప్పుడు జో ఏకే ఎజెకిల్ స్టెయిన్ తనపై తనే ఇంప్లాంట్స్ చేసుకొని మొత్తానికి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసుకుంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో హుడ్ మొత్తం టీమ్‌ని రీరీని చంపడానికి పంపిస్తాడు. రీరీ ట్రై చేస్తుంది చెప్పడానికి. మీ లీడర్ మిమ్మల్ని చీట్ చేస్తున్నాడు. స్టూవర్ట్‌ని చంపాడు అని. బట్ వాళ్ళు వినిపించుకోరు. మొత్తానికి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగైతేనే బయటపడతది. కానీ ఎజెకిల్ స్టెయిన్ ఏకేఏ జో వాడి చేతికి చిక్కుతదనమాట. వాడు ఆల్రెడీ చాలా పవర్‌ఫుల్ అయిపోయాడు. వాడు మొత్తం సూట్ అంతటిని నాశనం చేస్తాడు. చంపేద్దాం అనే టైంలో మొత్తానికి వదిలేస్తాడనమాట. ఎందుకంటే ఫ్రెండ్ కదా అని ఆలోచించి ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిపో చికాగో వదిలేసి వెళ్ళిపో ఇక్కడ కనబడకు అని తనను వదిలేస్తాడు. ఈలోపు టీమ్‌మేట్స్ అదే పార్కర్ రాబిన్స్‌ని అడుగుతారు ఎక్స్‌ప్లనేషన్. ఎందుకు స్టూవర్ట్‌ని చంపావు అని. హుడ్‌కి మండి అందరిని ఫైర్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ డే హుడ్ ఎజెకిల్ దగ్గరికి వెళ్లి నాకు వర్క్ చెయ్యి అని అడుగుతాడనమాట. జో డైరెక్ట్‌గా చెప్పేస్తాడు. నేను నీకు పని చేయను. మన డీల్ అయిపోయింది అని. బట్ హుడ్ మాత్రం ఒప్పుకోడనమాట. హుడ్ తన కోడ్‌ని ఎజెకిల్ సిస్టమ్‌లోకి ఎంబెడ్ చేసేస్తాడు. దీనివల్ల ఎజెకిల్ 100% హుడ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతాడనమాట. హుడ్ జంప్ అంటే జంప్, సిట్ అంటే సిట్. ఫుడ్ వాడిని ఒక చోటుకి తీసుకెళ్తాడనమాట. అక్కడ ఒక రిచ్ పర్సన్‌ని ఫోర్స్ చేస్తాడనమాట. అతన్ని హౌస్ అండ్ ప్రాపర్టీ హుడ్ అదే పార్కర్ రాబిన్స్ పేరు మీద రాసేయమని. అతను అదే చేస్తాడు. అయితే ఈ రిచ్ పర్సన్ ఎవరో కాదు పార్కర్ రాబిన్స్ యొక్క ఓన్ ఫాదర్ అని. 12 ఏళ్ల వయసులో పార్కర్ రాబిన్స్‌ని బయటికి పంపించేస్తాడు. ఆ పార్కర్ రాబిన్స్ ఆ టైంలో గ్రడ్జ్ పెట్టుకుంటాడనమాట. ఎలాగైతేనే పవర్‌ఫుల్ అండ్ రిచ్‌గా మారాలి, రివెంజ్ తీసుకోవాలి అని. ఇప్పుడు మనం కట్ చేసి చిన్న ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్దాం. అదే పార్కర్ రాబిన్స్ తన ఫాదర్ ఇంట్లో దొంగతనానికొస్తాడనమాట. బట్ ప్లాన్ ఫెయిల్ అయ్యి వాళ్ళ ఫాదర్ గార్డ్స్ వీడి ఎనకాల పడతారనమాట. పారిపోతూ ఒక డెడ్ ఎండ్. చివరికొచ్చేస్తాను. ఇంక దొరికేస్తాను అనే టైంలో ఒక మిస్టీరియస్ పర్సనాలిటీ పార్కర్ రాబిన్స్‌ని ఆ సిట్యుయేషన్ నుంచి కాపాడతాడనమాట. సేవ్ చేశాక ఆ మిస్టీరియస్ పర్సనాలిటీ పార్కర్ రాబిన్స్‌ని అడుగుతాడనమాట. నీకేం కావాలన్నా చేస్తాను అని. అప్పుడు పార్కర్ రాబిన్స్‌ని సూపర్ రిచ్ అవ్వాలి అని కోరుకుంటాడనమాట. బట్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. అప్పుడు వాడు పార్కర్ రాబిన్స్ నుంచి హుడ్‌గా మారతాడు. తన క్రిమినల్ జర్నీని అలా స్టార్ట్ చేస్తాడనమాట. వీడు చేసిన ప్రతి పని ఆ మిస్టీరియస్ ఫిగర్ ఇన్‌ఫ్లూయెన్స్‌లోనే జరిగింది. ఈ గ్యాప్‌లో రీరీ ఊరొదిలేసి వెళ్ళిపోదాం అని డిసైడ్ అవుద్ది. బట్ వాళ్ళ మదర్ తనని కన్సోల్ చేసి ఫైట్ చెయ్యి అని కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. రీరీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి తను సూట్ డిజైన్ చేస్తది. జెల్మా కూడా వీళ్ళకి హెల్ప్ చేస్తదనమాట. ఆ క్లాత్ పీస్‌ని యూజ్ చేసి అన్‌లిమిటెడ్ ఎనర్జీని డ్రా చేద్దామని వీళ్ళ ప్లాన్. మ్యాజిక్‌ని మ్యాజిక్‌తోనే ఎదుర్కోవాలని.
మ్యాజిక్‌ని, టెక్‌ని మిక్స్ చేద్దాం అని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారనమాట. మొత్తానికి మ్యాజిక్‌ని సూట్‌లో ఇన్‌ఫ్యూజ్ చేస్తారనమాట. ఎలా అయితే మ్యాజిక్ ఇన్‌ఫ్యూజ్ అవుతుందో, అదే విధంగా నాట్‌లీ ఏఐ మొత్తానికి ఎరేజ్ అయిపోద్ది. రీరీకి మెంటల్ ఎక్కిపోద్ది. రిట్రీవ్ చేద్దామని ఎంతో ప్రయత్నిస్తది. బట్ కుదరదు. అయితే రీరీ దగ్గర టైం గూడా లేదండి. ఈళ్ళని కనిపెట్టి చంపేలోపుకి వెంటనే రీరీ వాడిని కనిపెట్టాలి. సో, రీరీ డైరెక్ట్‌గా వాడి బేస్‌కి వెళ్తదనమాట. అక్కడ ఎజీక్యల్ ఉంటాడనమాట. అదే జో. వాడు తన బాడీపై ఫుల్ కంట్రోల్ పోగొట్టుకున్నాడు. రీరీపై అటాక్ చేస్తాడనమాట. చివరికి రీరీ వాడిని డిజేబుల్ చేసి, మళ్ళీ తన బాడీపై ఫుల్ కంట్రోల్ వచ్చేలా చేస్తది. అప్పుడు వెళ్లి హుడ్‌తో ఫైట్ చేస్తదనమాట. కానీ ఆ టైంకి హుడ్ పార్కర్ రాబిన్స్ యానిమల్‌లా తయారవుతాడు. చివరికి వాడిని, ఆ హుడ్‌ని సెపరేట్ చేసి రీరీ అక్కడి నుంచి బయటకొచ్చేస్తదనమాట. ఇక్కడ రీరీకి ఆ మిస్టీరియస్ పర్సనాలిటీ ఎవరైతే పార్కర్ రాబిన్స్‌కి హెల్ప్ చేసాడో, రీరీ కలుస్తదనమాట ఆ పర్సనాలిటీని. వాళ్ళిద్దరూ అలా కలుస్తారు. ఆ మిస్టీరియస్ ఫిగర్ ఎవరో కాదు మెఫిస్టో. మెఫిస్టో రీరీని కన్విన్స్ చేస్తాడనమాట. ఒక డీల్ ఆఫర్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్‌ని మళ్ళీ బతికిస్తానని చెప్తాడు. అయితే ఈ డీల్‌కి రీరీ గూడా యాక్సెప్ట్ చేస్తదనమాట. మీకు ఎండింగ్‌లో చూస్తే రీరీ బాడీపై వెయిన్స్ చూపిస్తారనమాట. సో, తను కూడా మెఫిస్టో ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉంది అని అర్థమవుతుంది. పోస్ట్ క్రెడిట్స్‌లో హుడ్ తన పవర్స్ పోయి జెల్మా షాప్‌కి వస్తాడనమాట. అక్కడ తననడుగుతాడు హెల్ప్ చేయమని. సో, ఈ విధంగా సీరీస్ అనేది ఎండ్ అవుతుంది. ఇదండి సీజన్ 1 ఫుల్ స్టోరీ. మీకు ఒకవేళ టైం సేవ్ అయింది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ గాని, లైక్ గాని, కామెంట్ గాని చేయండి చాలు. సరే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.